लेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर. హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ చింతపల్లి. నేను ఈరోజు మీకు శ్రీరంగపట్నంలో ఉన్న టిప్పు సుల్తాన్ ఫోర్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. మనం కార్ కానీ బైక్ కానీ పార్కింగ్ చేశాక ఇలా ఒక 200 మీటర్స్ అయితే వాక్ చేశాక అగొండే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా, అక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి. 20 రూపీస్ మాత్రమే టికెట్ తీసుకొని మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాం. చూడండి, విదేశీయులు చాలామంది అయితే ఈ టిప్పు సుల్తాన్ కోటని చూడడానికి అయితే వస్తున్నారు. చాలా బాగుంటుంది, గ్రీనరీగా మొత్తం మీకు చూస్తే కనిపిస్తుంది కదా, మొత్తం గ్రీనరీగా అదిరిపోతుంది వ్యూ అంతా కూడా. శతాబ్దాలుగా చరిత్రను మోస్తూ నిలుస్తున్న ఈ పట్టణం మనకి గొప్ప సందేశాన్ని అయితే ఇస్తుంది. రాజ్యాలు మారినా కాలం మారినా చరిత్ర మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అటువంటి గొప్ప పట్టణమే ఈ శ్రీరంగపట్నం. శ్రీరంగపట్నం గురించి మొత్తం నాకు తెలిసిన విషయాలన్నీ అయితే మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసేయండి. సో టిప్పు సుల్తాన్ ఫోర్ట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, చాలా బాగుంటుంది. ఈ భవనం అంతా కూడా 1784లో నిర్మించబడింది. ఈ భవనం మొత్తం కూడా టేక్ వుడ్ ఉంటుంది కదా, టేక్ వుడ్తో అయితే నిర్మించబడిందంట. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయితే కలిగింది నాకు. చూడడానికి సేమ్ మన సిమెంట్ ఇటుకలతో నిర్మించి పైన పెయింట్ వేసారేమో అనుకున్నాం, బట్ టేక్ వుడ్తో మొత్తం నిర్మించబడింది ఇదంతా కూడా. ఇక్కడ చాలా చల్లగా ఉండడం వలన టిప్పు సుల్తాన్ వేసవి కాలం మొత్తం ఇక్కడే ఈ కోటలోనే ఉండేవారని కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ అప్పుడు యూజ్ చేసే అన్నీ కూడా సోఫా సెట్స్ కానీ డైనింగ్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎగ్జిబిషన్లో ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. టిప్పు సుల్తాన్ కాలం నాటి వస్తువులు, ఆయుధాలు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే అప్పటి కాలం నాటి సభలు ఎలా జరిగేవి అవన్నీ కూడా పెయింటింగ్ రూపంలో కూడా ఈ ప్యాలెస్లో వేసి ఉంటాయి. అవన్నీ కూడా వాటి మీద ఎవరిని టచ్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ పెయింటింగ్ అప్పుడు ఎలా ఉండేవో ఇప్పుడు కూడా అలా ఉండేలా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంటాయి. చూడండి, టిప్పు సుల్తాన్ కత్తులు, అలాగే అప్పుడు వాడుతున్న నాణేలు, అప్పుడు వాడుతున్న దుస్తులు, బట్టల దగ్గర నుండి మొత్తం కూడా ఈ ప్యాలెస్లో మొత్తం ప్రదర్శించారు. మనం చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మైసూర్ వచ్చినప్పుడు మర్చిపోకుండా ఈ ప్యాలెస్ని అయితే సందర్శించండి. మైసూర్ నుంచి ఒక 18 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది శ్రీరంగపట్నం. దీంతో పాటు చాలా టెంపుల్స్ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి. ఈ పురాతన గదులు, పురాతన కట్టడాలు, అలాగే రహస్య మార్గాలు ఇవన్నీ చూసినట్లయితే ఒక 300 సంవత్సరాలు వెనక్కే మనం వెళ్ళినట్లయితే అనిపిస్తుంది. మనం చరిత్రలో చదువుకున్నాం కదా చిన్నప్పుడు, అవే ఇక్కడ మనం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది. టిప్పు సుల్తాన్ అనే రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డాడో, బ్రిటిష్ వారితో ఎంత యుద్ధం చేశాడో, చాలామందిని బ్రిటిష్ వారిని బంధించి జలసమాధి చేసిన జైళ్ళు కూడా ఈ శ్రీరంగపట్నంలో ఉంటాయి. ఇక్కడ ఉన్న వాటర్ జైల్లో చాలామంది బ్రిటిషర్ని టిప్పు సుల్తాన్ బంధించి టార్చర్ పెట్టి వాళ్ళందరి శవాలని పక్కనే ఉన్న కావేరీ నదిలో మొసళ్ళకి ఆహారంగా వేసేవారంట. అది వింటుంటే మనకి గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫ్లోర్ కూడా ఎంత చల్లగా ఉంటుందో మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం కాలు ఇలా పెట్టి తీసినట్లయితే కాలు తీసిన వెంటనే కూడా మొత్తం తడి అయిపోతుంది. అంత చల్లగా ఉంటుందని అక్కడ ఉండే సెక్యూరిటీ కూడా మనకి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంత చల్లగా ఉండడం వలన టిప్పు సుల్తాన్ వేసవి కాలంలో ఇక్కడే నివసించారని చరిత్ర అయితే చెప్తా ఉంది. అలాగే ఈ డ్రాయింగ్స్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. అప్పట్లో పరిపాలన ఎలా జరిగేది, ప్రజలు ఎలా నివసించేవారు, ఆ జీవన శైలి అంతా కూడా మనకి ఈ చిత్రాలలో కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఈ చిత్రాలని పాడవకుండా కాపాడుతూ ఉన్నారు.
ఇప్పుడు మనకు కనిపిస్తుంది శ్రీరంగపట్నం కోట ఉంది కదా, దాని తాలూకా బ్లూ ప్రింట్ అనమాట. సో రహస్య మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు. చివరి మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ యొక్క అనుచరులే బ్రిటిష్ వారికి ఈ రహస్య మార్గాలు చెప్పేసి వాళ్ళు లోపలికి వచ్చేలా చేశారు. సో ఆ రకంగా టిప్పు సుల్తాన్ అయితే వీరమరణం పొందారు. అప్పట్లో ఉపయోగించిన తుపాకీలు కూడా ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. చూశారు కదా, నేనైతే తుపాకీ పేల్చినట్టు ఎలా యాక్టింగ్ చేశానో అట్లుంటుంది మరి మనతోటి ఎలా ఇచ్చాం. ట్రిప్ మొత్తం కూడా పాటలు డ్యాన్సులతో మేమైతే అదరగొట్టేసాం. మా డ్యాన్సులు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ గురించి, అలాగే శ్రీరంగపట్నం గురించి నేను చెప్పాను. అది మొత్తం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.